జప ధ్యాన తపస్సుల వల్ల ఎవరు నామమును అనుభవ గోచరం చేసుకోలేరు. మొట్టమొదట గురు పాదములే శరణ్యములని స్వార్పణ చేసి నీలోని నేను ఎవరో తెలుసుకొనడాన్ని అభ్యసించు. ఆ నేనెక్కడి నుండియో తెలుసుకొని ఆ ఏకంలో నీ వ్యక్తిత్వాన్ని లయం చేయి. ఆ ఏకము ఆత్మస్థితము అద్వితీయము ద్వైత అద్వైతములను అధిగమించున్నది. ముల్లోకముల నుండి ఉండినది ఆ నామమే. నామము కేవలము పరబ్రహ్మమే. అచట ద్వైతము వలన క్రియా ప్రవృత్తి కలుగదు. జపధ్యాన తపస్సుల వల్ల నామము అనుభవ గోచరం చేసుకోలేరు. ఈయన కేవలం విచారణే అని కాకుండా గురుపాదములే శరణ్యములని స్వార్పణ చేసి నీలో నేనెవరు తెలుసుకున్నాడని అభ్యసించమన్నాడు. నిజ గురువు అయినటువంటి ఆ మహాపురుషుల పాదాలు ఖచ్చితంగా పట్టాల్సిన తప్పదు. వాళ్ళే నిజ గురువులు, బోధ గురువులు. నిజమే, మనం కూడా శ్రీ రమణ మహర్షి, శ్రీ రామకృష్ణ వారి పాదాలు పట్టుకొని ఉన్నాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. వారు చెప్పిన బోధనలు మనం చర్చ చేసుకుంటున్నాం. కాబట్టి అదే గురు శరణ్యం అంటే, అయ్యే గురు పాదాలంటే. ఇంకా వాళ్ళు శరీరంతో లేరని కాదు, వాళ్ళు ఉన్నట్టే లెక్క. వారి బోధలే వాళ్ళు ప్రత్యక్షంగా మనకు చెబుతున్నట్లుగానే మనం భావించాలి. వాళ్ళు శరీరంతో ఉన్నట్టే చెప్పాలి. కాబట్టి ఆ వారు చెప్పిన బోధనలను మనం తెలుసుకొని నేను ఎవరో తెలుసుకోవడానికి అభ్యసిస్తే ఆ నేనెక్కడ నుండియో తెలుసుకుని ఆ ఏకంలో నీ వ్యక్తిత్వాన్ని లయించేయి. ఆ ఎక్కడుందో తెలుసుకున్న తర్వాత నీ వ్యక్తిత్వాన్ని ఆ నామములో లయింపజేస్తే ఇక ఏకము ఆత్మస్థితము అద్వితీయము ద్వైతాద్వైతములు అధిగమించినది ముల్లోకములు నిండి ఉండేది ఆ నామమే. నామం అంటే ఆత్మేనండి. నామాన్ని గురించి చాలా చెప్తున్నాడు రామదేవుడు. కన్ఫ్యూజన్ కాబోకండి. ఇక్కడ ఆత్మ పరబ్రహ్మం అని వీళ్ళు అంటారు, నామం అని ఆయన అంటున్నాడు. అంతే తేడా, ఇంకేమీ లేదు. ఆ నామం కేవలం పరబ్రహ్మమే. అక్కడ ఎటువంటి ద్వైత క్రియలు ప్రవృత్తులు ఉండవు. మన రమణ భగవాన్ చెప్పింది. ఇంతలో చెప్పినాగా శ్రీ భగవానులు చదివినంతలో ఒక గాయకుడు హాలులోనికి వచ్చి త్యాగరాజ కీర్తనలను తెలుగులో పాడనారంభించాడు. అందులో ఒకటి, ముత్యములకై సముద్రం అడుగునకు మునుగు వాని వలె లోతుల దిగి మూలాధార శబ్దమును కనుక్కో. మరొక పాటలో, మనస్సును నియమించిన వానికి తపస్సుతో పనేమి, తనువు తానను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు సర్వము నీవే అని తెలుసుకో. ఈ పాటను హాల్లో ఉన్న గ్రాండ్ డఫ్నకు అనువదించి వినిపించినారు. చూడండి, ఇంతలో ఒక గాయకుడు వచ్చి త్యాగరాజ స్వామి కీర్తన పాడారు. అది మీకు అర్థమైంది. ముత్యములకై సముద్రం అడుగునకు మునుగును వారి వలె లోతులో దిగి మూలాధార శబ్దమును కనుక్కో. చాలా మంది మూలాధార శబ్దము ఓంకారం, ఈ మూలాధారం చక్రం అని అంటారు. ఏది ఏమైనా మూలం అదే, ఆధారం అదే, అది మూలం. మూలము ఆధారం అదే శబ్దం, అదే ప్రణవం. ఆ ఓంకార శబ్దాన్ని కనుక్కో అని త్యాగరాజ స్వామి చెప్పారండి. త్యాగరాజ స్వామి యొక్క గొప్ప సంకీర్తనలు అయ్యా అద్వైత జ్ఞానాన్ని నింపుతాయి. అద్వైత జ్ఞానాన్ని నింపేది త్యాగరాజ స్వామి కీర్తనలు. చాలా అద్భుతమైనటువంటివి. అవి కూడా నేర్చుకుని పాడడానికి ఎవరైనా పాడమ్మా, త్యాగరాజ స్వామి కీర్తనలు చాలా బాగుంటాయి. అవి అద్వైత భావంలోనే ఉంటాయి. మరొక పాటలో, మనసును నియమించిన వానికి తపస్సుతో పనేమి. తుకారాం కూడా పాడతాడు ఆ పాట. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా, మనసున నీవే. పాండురంగా, నా మనసంతా నీవైపోయినప్పుడు ఇక జపాలు తపాలు నాకెందుకు? ఎంత బాగా ఉంది. కాబట్టి మనసును నువ్వే నిలిచిపోయావు, ఇక నాకు తపస్సుతో దీటితో ఏం పని? అదొక లోకం అండి. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇవన్నీ వింటా ఉంటే ఇక్కడ ఒక ధ్యాసలోకి వెళ్ళిపోతుంది మనస్సు. ఇదే స్టాండర్డ్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. అయితే మనకు అలా ఇక్కడ బయట వెళ్తానే మళ్ళీ మనకు
సంసారం వచ్చి పడిపోతుంది. తుకారాం ఇలాంటి గృహస్థులే అయినా, ఏకనాథ మహారాజు గృహస్థులే అయినా, నామదేవుడు కూడా గృహస్థులే. ఇలాంటి వాళ్ళు గృహస్థులు అయినా కూడా వాళ్ళు ఇంట బయట సర్వకాల సర్వావస్థలన్నీ మెయింటైన్ చేశారు, దాన్ని మేనేజ్ చేసేసినారు. అందుకని వాళ్ళకి ఆ నామము యొక్క మహత్వం, ఆత్మతత్వం సులభంగా వాళ్ళకి అంటుకునింది. కాబట్టి తనువు తాను బుద్ధి విడిచి ఉన్నది నేను కాదు సర్వము నీవే అని తెలుసుకున్న తర్వాత ఇంకేముంది? ఓ ఈశ్వర, నాలో ఉన్నది నా అహంకారము పూరితమైనటువంటి నేను కాదు. ఇక్కడ నేను నేను అనే కదా రమణ మహర్షి అంటాడు, అసలైన నేనది. ఇక్కడ ఇంకొక తత్వం ఉంది, ఏ నేను కాదు, అహంకారముతో కూడి ఉన్న నేను కాదు, నీవే. నీవే అంటే పరమాత్మ. అటైనా ఇటైనా ఒకటే. అది నేనెవరో తెలుసుకోమని రమణ మహర్షి అన్నాడు. అంటే ఇక్కడ అసలు నేనెవరో తెలుసుకోమన్నాడు, అహంకార పూరితమైన నేను కాదు. ఇక్కడ ఈయనేమంటున్నాడు ఈ పాటలో, నేను కాదు నీవే. అంటే నేను కాదంటే ఇక్కడ అహంకారముతో ఉన్న నేను కాదు, అహంకారము విడిన నీవే అని తెలుసుకో అని త్యాగరాజ స్వామి పాడున్నాడు. ఆ కీర్తనలు ఆ గ్రాండ్ డఫ్కు వీళ్ళు ఇంగ్లీష్లోకి అనువదించి వినిపించారు. ఆయన కూడా పాడాడు, విన్నాడు కూడా. నెక్స్ట్ గ్రాండ్ డఫ్ మళ్ళీ ఇంకొక ప్రశ్న వేస్తాడు, అది తర్వాత మనం చూద్దాం.